నమస్కారం, వెల్కమ్ టు S4 మీడియా. ముందుగా హెడ్లైన్స్. రూల్స్ ఫాలో అయ్యే ఏజెంట్లు మనకు వద్దు. వివాదాస్పదమైన సజ్జల వ్యాఖ్యలు. సజ్జల వ్యాఖ్యలపై మండిపడ్డ ప్రతిపక్షాలు. తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. కౌంటింగ్ కేంద్రాల్లో అలజడులు సృష్టిస్తే జైలుకే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి హెచ్చరిక. ప్రతిపక్షాల ఆందోళనతో వెనక్కి తగ్గిన తెలంగాణ ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా. ఇక డీటెయిల్స్ లోకి వస్తే, రూల్ కాదని వెనక్కి తగ్గేవారు కౌంటింగ్ ఏజెంట్ గా వద్దు. ఈ మాటలు అన్నది ఎవరో కాదు, ప్రభుత్వ సలహాదారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులు నిబంధనలు పాటించాలని డిమాండ్ చేస్తున్న వైసీపీ కౌంటింగ్ సమయంలో మాత్రం నిబంధనలను పక్కన పెట్టమని ఏజెంట్లకు చెప్పడం వివాదాస్పదంగా మారింది. రూల్ కాదని వెనక్కి తగ్గేవారు తమ కౌంటింగ్ ఏజెంట్ గా వద్దని సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. దయచేసి ప్రతిదీ మా టార్గెట్ మన ఇది దృష్టిలో పెట్టుకుని దానికి తగినట్టు తెలుసుకోండి. అవతల వాడు ఏదన్నా తను అనుకున్నట్టు అడ్డంగా చేయకుండా అడ్డం కొట్టడం నాకు కావాలి, ఏమేమి ఉన్నాయో రూల్ పొజిషన్ దాన్ని చూసుకోవడం. మనది ఒకటి వాడు చల్లనోటుగా ఇది చేసే పరిస్థితి రాకుండా అడ్డం పడాలి, ఏమేమి చేయొచ్చో దానికి మనకు కావాలి. ఇదే మనకు అంతే తప్ప రూల్ అట్లుంది కాబట్టి దాని ప్రకారం మనం పోదాం అనడానికి మనం కూర్చోాలా. సో మనకు కన్వీనియంట్, మనకు అనుకూలంగా అవతలవాడు ఆటలు సాకుండా చేసేట్టు ఆ రూల్ని ఎట్లా ఇది చేసుకోవాలి, అవసరమైతే దాని వరకు ఎంతవరకు ఫైట్ చేయాలి అనేది మనం నేర్చుకున్నాం. కౌంటింగ్ ఏజెంట్ తన వంతు పాత్ర పూర్తి పోషించేట్టు మనం ఎట్లయితే ఇక్కడ డిస్కస్ చేసుకుంటామో మీరు కిందికి వెళ్ళి వాళ్ళు కూడా అది ఎక్కించాలి బాగా. ఒక పొరపాటును మనం ఒకటి ఆర్గ్యూ చేసినా పర్లా, కాదేమో రూల్ కాదేమో మనకెందుకని వెనక్కు తగ్గేవాడైతే వద్దు మనకు. సినీ నటి నివేదా పేతురాజ్ అంటే సినీ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేదు. అయితే ఆమె తాజాగా పోలీసులతో వాగ్వాదానికి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె వెళ్తున్న కారును పోలీసులు ఆపి తనిఖీ చేయాలి, డిక్కీ ఓపెన్ చేయాలని కోరగా ఆమె అందుకు నిరాకరించారు. అది పరువుకు సంబంధించిన మ్యాటర్ అని మీకు చెప్పిన అర్థం కాలేదని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పక్కనే ఉన్న వ్యక్తి ఇదంతా రికార్డ్ చేయగా అతనిపై ఫైర్ అయ్యారు. మా ప్రోటోకాల్ ఓపెన్ చేస్తే మేడం ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. మీరు కూడా తెలుసు ఒక్కొక్కటి చెప్తాను, ప్లీజ్ ఓపెన్ చేయండి. డిక్కీ ఓపెన్ చేయమంటే అటు చూస్తారు. ప్లీజ్ డిక్కీ ఓపెన్ చేయండి. ప్లీజ్ అర్థం చేసుకోండి, ఇది పరువుకి సంబంధించిన విషయం. చెప్పినా మీకు అర్థం కాదు. ఐ కాంట్ ఓపెన్ ద ట్రంక్ సార్. మేడం ప్లీజ్ డిక్కీ ఓపెన్ చేసి మా పని మేము చేసుకుంటాం. Why are you recording? Huh? Why are you guys recording? ఓటమి భయంతో వైసీపీ దాడులు చేసే అవకాశం ఉందని నాగబాబు అన్నారు. కూటమి నేతలు జన సైనికులు సంయమం పాటించాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ పరాజయం అంచుల్లో ఉంది. ఓట్ల లెక్కింపు సమయంలో సంయమనం పాటించి ఈసీకి సహకరిద్దాం. వైసీపీ కవ్వింపు చర్యలకు ప్రతిస్పందించొద్దు. మన ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది అని నాగబాబు అన్నారు. అందరికీ నమస్కారం. జన సైనికులకి, వీర మహిళలకి, నాయకులకి, ముఖ్యంగా పిఠాపురం జన సైనికులకి, వీర మహిళలకి, అలాగే కూటమిలో ఉన్నటువంటి ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకి నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఇవాళ కూటమి విజయానికి చేరువలో ఉంది. వైసీపీ పరాజయం అంచుల్లో ఉంది. సో ఎప్పుడైతే ఒక మనిషి పరాజయం అవుతాడు అని తెలియగానే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఒక కైండ్ ఆఫ్ వైలెన్స్ చేయడానికి, గొడవలు చేయడానికి సన్నద్ధులు అవుతుంటారు. మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, ముఖ్యంగా జన సైనికులకి, వీర మహిళలకి, నాయకులకి రేపు ఓట్ల లెక్కింపు సమయంలో మనం సమయం పాటించి ప్రభుత్వానికి, ఎన్నికల సంఘం వారికి, పోలీసులకి మనం చక్కగా సహకరిద్దాం. అలాగే వైసీపీ వారి యొక్క ఎటువంటి కవ్వింపు చర్యలకి ప్రతిస్పందించద్దు అని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏమీ లేని నాకు ఎగిరెగిరి పడుతుంది, అన్నీ నాకు అణిమణిగా ఉంటుంది అన్నట్టు మనందరం సైలెంట్గానే ఉందాం. కూటమి సభ్యులందరికీ, అలాగే జనసేన కార్యకర్తలకి, వీర మహిళలందరికీ ఒక మనవి, మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మనం ఏం చేయొద్దు. పోలీసులకి, ఎన్నికల సంఘానికి సంపూర్ణంగా సహకరిద్దాం. మన
డెమోక్రటిక్ స్పిరిట్ని మనం నిలబెట్టుకుందాం. ఖచ్చితంగా రేపు రాబోతున్నది మన కూటమి ప్రభుత్వమే. కాబట్టి ఓడిపోయే వాళ్ళు చేసేటువంటి కవ్వింపు చర్యలకి, వాళ్ళు చేసేటువంటి అల్లర్లకి మీరు ప్రతిస్పందించొద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. విజయవాడ జాతీయ రహదారిపై హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. అబ్దుల్లాపూర్ మెట్ట ఇనంగాగూడ వద్ద 2 సంవత్సరాల బాబుతో ఉదయమే పాల్ ప్యాకెట్ తీసుకురావడానికి వెళ్లిన వ్యక్తి బైక్ ని DCM వ్యాన్ ఢీకొట్టడంతో తండ్రి అక్కడికక్కడే మృతి చెందాడు. 2 సంవత్సరాల కుమారుడు ముందే తండ్రి మృతి చెందడంతో పాపం పసిబాబుకి ఏమీ తెలియకపోవడంతో అక్కడే తండ్రి మృతదేహం పక్కనే ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. ఈ ఘటన అందరినీ కలిసివేసింది. కేసీఆర్ కి పేరు రావద్దని, కేసీఆర్ పేరు వినబడవద్దనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ వారసత్వ సంపద, సంస్కృతికి గుర్తులుగా ఉన్న చార్మినార్, కాకతీయ కళాతోరణాన్ని రాజముద్ర నుంచి తొలగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. చార్మినార్ ను తొలగించడం అంటే ప్రతి హైదరాబాద్ ని అవమానపరిచినట్టే అని, ప్రతి ఒక్కరిని అగౌరవపరిచినట్టే అని కేటీఆర్ అన్నారు. उसकी पहचान चारमीनार है, ना सिर्फ हिंदुस्तान में बल्कि पूरे दुनिया में चारमीनार और हैदराबाद दोनों एक दूसरे के साथ ऐसे जुड़े हुए हैं जिनको कोई अलग नहीं कर सकता. आज तेलंगाना की जो लोगो है, ऑफिशियल लोगो, उसमें से चारमीनार हटाने की और काकतिया आर्च हटाने की जो कोशिश हुकूमत कर रही है, तेलंगाना की कांग्रेस की हुकूमत, इसको हम पूरी तरह से इसकी मुखालिफत करते हैं. और मैं डिमांड करता हूं इस हुकूमत की और खास यहाँ की चीफ मिनिस्टर रेवंत रेड्डी से, क्या जरूरत आई थी, क्या आपको इतना इमीडिएट अर्जेंसी क्या था इसको हटाने की, और क्या जरूरी है कि तेलंगाना में 10 साल हुकूमत चलाए केसीआर साहब, और जिस कदर उन्होंने तरक्की की और जो काम की, उनका 10 साल का जो परफॉर्मेंस रहा तेलंगाना के पूरे हिंदुस्तान में, उसका आप जिक्र नहीं करना चाहते. आपको मैं कहना चाहता हूं, आपसे कहना चाहता हूं कि कतई मंजूर नहीं है, और तेलंगाना की जनता और तेलंगाना की आवाम इसका पूरी तरह से विरोध करती है. और मैं रिक्वेस्ट करना चाहता हूं गवर्नमेंट ऑफ तेलंगाना को कि आप विड्रॉ कर लें. మీరు గనక విత్డ్రా చేసుకోకపోతే తప్పకుండా ఇటు హైదరాబాద్ లో గానీ అటు రాష్ట్ర వ్యాప్తంగా గానీ మరి తెలంగాణ కౌంటింగ్ కేంద్రంలో అలజడులు సృష్టిస్తే అరెస్ట్ చేసి జైలుకు పంపుతామని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కృష్ణా విశ్వవిద్యాలయంలో ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లను ఆయన పరిశీలించారు. ఎన్నికల ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా ఎన్నికల అధికారి బాలాజీ ఇతర అధికారులకు కొన్ని సూచనలు చేశారు. కౌంటింగ్ కేంద్రంలో ఎవరైనా అలజడులు సృష్టిస్తే ఎన్నికల సంఘం ఎవరిని ఉపేక్షించేది లేదని, అట్టి వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. కౌంటింగ్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ఎటువంటి విజయోత్సవాలకు అవకాశం లేదన్నారు. పోస్టల్ బ్యాలెట్ పై వైసీపీ పార్టీ ఫిర్యాదును కేంద్ర ఎన్నికల సంఘానికి పంపామని చెప్పారు. కౌంటింగ్ తర్వాత విజయోత్సవ సంబరాలకు పోలీస్ అనుమతి తప్పనిసరి అని పులివెందుల డీఎస్పీ వినోద్ కుమార్ అన్నారు. వేంపల్లె మండలం రౌడీ షీటర్లకు ఆయన కౌన్సిలింగ్ ఇచ్చారు. బాణాసంచా పేల్చేందుకు పోలీసుల అనుమతి తీసుకోవాలని కోరారు. కౌంటింగ్ ఏజెంట్ల వివరాలు రేపటిలోపు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఇవ్వాలన్నారు. శాంతియుత వాతావరణంలో విజయోత్సవాలు సంబరాలు చేసుకోవాలని కోరారు. విజిట్ చేయడం, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం రాజకీయ ఎవరైతే ముఖ్య నాయకులతో మాట్లాడతాం, కౌంటింగ్ తర్వాత కానీ కౌంటింగ్ రోజు కానీ ఇలాంటి గొడవలు జరగకూడదని వారికి నోటీస్ ఇవ్వడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవి దాదాపుగా కంటిన్యూగా ఒక 10-15 రోజుల నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి. సో పోలీసు తరఫున విజ్ఞప్తి చేయడం అంటే కౌంటింగ్కి వెళ్ళాల్సినటువంటి ఏజెంట్స్ కావచ్చు, కడప జిల్లాలో కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళే వాళ్ళు, అక్కడ కౌంటింగ్ ఏజెంట్గా పాల్గొనాల్సిన వాళ్ళు ముందుగా వాళ్ళ లిస్టు మాకు అందజేస్తే ఇక్కడ నుంచి కడప ఎస్డిపిఓ గారికి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఎక్కడ ఉంటారు, ఎన్ని గంటలకు వెళ్తారు, 3వ తారీఖు వెళ్తారా, 4వ తారీఖు వెళ్తారా అనే విషయం కూడా మాకు తెలియజేస్తుందిగా పార్టీ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రతి అకామిడేషన్, ఫంక్షన్ హాల్స్ అన్ని కూడా పోలీస్ కంట్రోల్లో ఉండడం జరుగుతుంది. సో కౌంటింగ్ 4 గంటల్లో భద్రతా వ్యవస్థ నడుస్తుంటుంది కాబట్టి ఆ నెలలంటే కూడా అన్ని చోట్ల చెకింగ్ జరుగుతుంది. కాబట్టి మీరు మీ వెహికల్ నంబరు, మీ ఏజెంట్ కౌంటింగ్
తర్వాత ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ వారి వెహికల్స్ వారి వెహికల్ ఎవరెవరు వెళ్తున్నారు అనేటువంటి లిస్ట్ మాత్రం ఖచ్చితంగా మాకు రేపు అంటే 31వ తారీఖు 3వ తారీఖు చేస్తున్నాం. అట్లాగే బాణసంచాలు, ప్రొసెషన్స్, తర్వాత ఈ ఊరేగింపులు అన్ని కూడా విత్ పర్మిషన్ ఆఫ్ ది పోలీస్ మాత్రమే జరగాలి. ఎందుకంటే 144 అమల్లో ఉంటుంది ఆప్షన్స్ మొత్తం. కాబట్టి ఏదన్నా జరగాలనుకున్నప్పుడు ఖచ్చితంగా పోలీస్ పర్మిషన్ కావాలి. ముఖ్యంగా ఆ రోజు ఎలాంటివి కూడా 3, 4, 5, 6 వరకు కూడా ఎలాంటి కార్యక్రమాలు చేయకూడదు అనేసి వాటిని ఎన్షూర్ చేయమనేసి మాకు ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా దయచేసి ఇండిపెండెంట్ గా ఎవరు ఏ కార్యక్రమాలు చేయదండి. ఏదైనా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. ఎనీ రిలీజియస్ కానీ ట్రెడిషనల్ గా ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ మాత్రం ఖచ్చితంగా మా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ హనుమాన్ జయంతి ఉన్నాయి కాబట్టి వాటికి మాత్రం ఖచ్చితంగా మాకు ఇన్ఫార్మ్ చేసి మన కార్యక్రమాలు చేసుకోవడానికి. కాబట్టి అందరికీ పోలీస్ తరఫున విజ్ఞప్తి ఏమంటే ఈ కౌంటింగ్ అయిన తర్వాత ఎలాంటి గొడవలు పాల్పంచుకోకుండా ఎవరు కూడా దాడులకు పాల్పడకుండా శాంతియుతంగా పోలీసు సూచనలు పాటిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు. ప్రభుత్వ సలహాదారు వైసీపీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు మండిపడ్డారు. వైసీపీ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇస్తూ నియమ నిబంధనలు పాటించే వాళ్ళు కౌంటింగ్ కు వెళ్లవద్దు, అడ్డుకునే వాళ్ళు అడ్డం చెప్పేవాళ్లు వెళ్ళండి అనడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండదండలతో ప్రోత్సాహంతో ఇవన్నీ జరుగుతున్నాయని, దీనిని ఖండిస్తూ అడ్వకేట్ గూడపాటి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో సజ్జలపై ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసి సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి కౌంటింగ్ ప్రక్రియకు ఎటువంటి అడ్డంకులు లేకుండా చూడాలి అని కోరారు. ప్రభుత్వ సలహాదారు వైసీపీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి చాలా బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేశాడు. కౌంటింగ్ ఏదైతే చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లు వైసీపీ వాళ్ళకి నిన్న శిక్షణ ఇస్తూ తెలుగుదేశం జనసేన కౌంటింగ్ ఏజెంట్లను అడ్డుకోండి, అడ్డపడండి, రూల్స్ పాటించేవాళ్ళు వెళ్ళొద్దు, నియమాలు నిబంధనలు పాటించేవాళ్ళు కౌంటింగ్కి వెళ్ళమాకండి, అడ్డుపడేవాళ్ళు అడ్డం చెప్పేవాళ్ళు వెళ్ళండి. ఇది అంటే కుట్రదారుడుగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియని అడ్డం పట్టడానికి ఏదైతే ఓడిపోతామనే భయంతో ఓడిపోతామని అర్థమయ్యి ఈ కుట్రలకి కుతంత్రాలకి తెరలేపారు. దీనికి జగన్నాటానికి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అండదండలతో, జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో ఏదైతే ఎగ్జిట్ రిజల్ట్స్ ఇవాళ తాడేపల్లి కొంపతో పాటు లండన్లో ఉన్న ముఖ్యమంత్రికి కూడా అర్థమైపోయింది, ఓడిపోతున్నామని అర్థమైంది. దాంట్లో భాగంగానే ఈ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకి నిన్న శిక్షణ ఇస్తూ మీరు అడ్డం పడాలి, అడ్డుకోవాలి, టీడీపీ జనసేన కౌంటింగ్ ఏజెంట్లతో గొడవ పడాలి, అట్లా గొడవ పడే వాళ్ళే కౌంటింగ్కి వెళ్ళండి, రూల్స్ పాటించే వాళ్ళొద్దు, రూల్స్కి అడ్డంగా తిట్టంగా కావాలనే వాళ్ళే వెళ్ళండి అని చెప్పి మాట్లాడటం జరిగింది. దీన్ని ఖండిస్తూ దీనికి ఏదైతే ఇవాళ మన గూడపాటి లక్ష్మీనారాయణ గారు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన వ్యాఖ్యల మీద ఏదైతే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కానీ 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం కావచ్చు, ఐపీసీ సెక్షన్ కింద ఏ ఉన్నాయో అన్నీ కూడా దగ్గర సెక్షన్లన్నీ కూడా అండర్ సెక్షన్ 125, 123(2) and 123(3) ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 and under section 153A, 505(2), 171F and 171J ఆఫ్ ఐపీసీ అండ్ కన్స్యూమ్సీ కఠినంగా శిక్షించాలని, కేసు బుక్ చేయమని, ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయమని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిఐ తాడేపల్లికి, స్టేషన్ హౌస్ ఆఫీసర్కి. దాని మీద రిసీవ్డ్ కాపీ కూడా ఇచ్చారు. ఇమ్మీడియట్గా కేసు బుక్ చేసి సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి కౌంటింగ్ ప్రక్రియలో ఎటువంటి అడ్డం లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల సంఘం కూడా దీని మీద డీజీపీకి తగ్గ ఆదేశాలు ఇచ్చి ఇమ్మీడియట్గా కేసు బుక్ చేసి సజ్జల రామకృష్ణారెడ్డి అరెస్ట్ చేసి ఎవరో కూడా ఇటువంటి కౌంటింగ్ ప్రక్రియలో కానీ ఎన్నికల సంఘం ఆదేశాలు విరుద్ధంగా దుర్మార్గంగా ఇటువంటి మాటలు మాట్లాడకూడదు, కాన్స్పిరసీ కుట్రలకు పాల్పడకూడదు, కౌంటింగ్ ప్రక్రియకి అడ్డుపడకూడదు. కాబట్టి ఇమ్మీడియట్గా సజ్జల ఓరినాయనో అన్ని డబ్బుల 2024 ఎన్నికల్లో పట్టుబడిన నగదు, మద్యం వివరాలు తెలిస్తే కళ్ళు తిరగాల్సిందే.
అక్షరాల 100 కోట్ల పైచిలుకు పట్టుకున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈసీ ప్రత్యేక నిఘా ఉంచింది. సరిహద్దు ప్రాంతాల్లో 31 ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులతో సహా మొత్తం 150 చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది. 35 మొబైల్ బోర్డర్ పెట్రోలింగ్ పార్టీస్ అందుబాటులో ఉంచింది. వీటన్నిటితో పాటు 18 టెంపరరీ చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేసింది. ఇలా ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల్లో పట్టుబడ్డ నగదు మద్యం వివరాలను ఈసీ తాజాగా వెల్లడించింది. గత 2019 జరిగిన ఎన్నికల్లో పట్టుబడ్డ నగదు మద్యం, మాదక ద్రవ్యాలు, లోహాలు విలువలతో పాటుగా ఈసారి 2024 సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన అక్రమ రవాణా గురించి పూర్తి వివరాలను వెల్లడించింది. 2019లో ఏపీలో పట్టబడ్డ నగదు 41.80 కోట్లు కాగా 2024లో పట్టుబడ్డ నగదు 107.96 కోట్లుగా తెలిపింది. మొత్తం కలిపి 7,305 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. ఇక మద్యం విషయానికి వస్తే 2019లో పట్టుబడ్డ అక్రమ మద్యం విలువ 8.07 కోట్లుగా తెలిపింది. అదే 2024లో పట్టుబడ్డ అక్రమ మద్యం విలువ 58.70 కోట్లుగా చెప్పింది. ఈసారి అదుపులోకి తీసుకున్న నిందితుల సంఖ్య గతంలో కంటే పెద్ద ఎత్తున పెరిగినట్లు తెలిపింది. మొత్తం 61,543 మంది అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం స్థానిక 24వ వార్డు యాగర్లపల్లి కాలనీలో పెంటా జ్యోతి అనే మహిళ పాము కాటుకు గురై మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న తాడేపల్లిగూడెం జనసేన అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ జ్యోతి కుటుంబ సభ్యులను పరామర్శించారు. జ్యోతి కుటుంబానికి అండగా నిలబడతానని, కూతురు చదువు నిమిత్తం 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఇతను బాధ్యతాయుతమైన ఎస్ఐగా ఉద్యోగం చేస్తున్నాడు. గతంలో విజయవాడ భవానీపురంలో ఎస్ఐగా పనిచేసిన ఇతను ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా తిమ్మాపురం ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. యూనిఫామ్ లోనే మద్యం సేవిస్తూ ఉన్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అనేక ఆరోపణల నేపథ్యంలో ఇతన్ని విజయవాడ నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. ఎన్నికల ఫలితాల్లో టీడీపీ విజయం తథ్యం. చంద్రబాబు సీఎం కాబోతున్నారో తెలిసి అధికారుల్లో వణుకు మొదలైంది. పారిపోయేందుకు సిద్ధమవుతున్నారు అని టీడీపీ రాష్ట్ర అధికారి ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. టీడీడీలో ధర్మారెడ్డి పెద్ద బ్రోకర్, కరుణాకర్ రెడ్డి చిన్న బ్రోకర్ అని ఆరోపించారు. ధర్మారెడ్డిపై క్రిమినల్ కేసులున్నాయని, దొంగ సంతకాలతో సర్టిఫికెట్లు ఇచ్చిన వ్యక్తి అటువంటి వారితో గోవిందుడు ఆలయం నడిపిస్తారా అని ప్రశ్నించారు. ఎలక్షన్ కమిషన్కి మేము చెప్పేది ఒకటే, సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్ట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు వాళ్ళ కార్యకర్తలకి తిరగబడండి ఎలక్షన్ కౌంటింగ్ సెంటర్లో అని చెప్పడం మనం అందరం చూసాం. వాళ్ళ ఛానల్లోనే చెప్పాడు. కాబట్టి 100% కౌంటింగ్ సెంటర్లో కూడా లోపల కూడా సిఆర్పిఎఫ్ని పెట్టాలి, గన్నులు పెట్టాలి, కర్ర పట్టుకుంటే కాల్చేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. మాకు ఆ భయాలు లేవు. మేము గెలుస్తున్నాం, గెలుపు ధీమాలో ఉన్నాం. మేము గెలుస్తున్నాం, ధీమా కూడా కాదు. కాబట్టి వైసీపీ కార్యకర్తలకి, వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లకి నేను చెప్పేది, ఒరే వాడు బాగానే ఉంటాడు, వాడు వెళ్ళిపోతాడు హైదరాబాద్కి రేపు 4వ తేదీ మధ్యాహ్నం ఫ్లైట్ ఎక్కేస్తాడు. మీ పరిస్థితి ఏందో గుర్తు పెట్టుకొని వివరించండి. వైలెన్స్ వద్దు. ప్రజలు ఏ తీర్పిస్తే దాన్ని స్వాగతిస్తాం అనే విషయం వైసీపీ ప్రతి కౌంటింగ్ ఏజెంట్ మనసులో పెట్టుకోవాలి. నమస్కారం, వెరీ గుడ్ మార్నింగ్. కరెక్ట్గా ఐ థింక్ 5 రోజులు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. భయపడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు అనే నేను మీరు తొందరలో వినబోతున్నారని కూడా మీకు మనవి చేస్తున్నాను. బ్రహ్మాండమైన మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు గెలుస్తున్నారని తెలిసి కొంతమంది అధికారులలో వణుకు పుడుతుంది, భయపడుతున్నారు, పారిపోవాలని చూస్తున్నారు అనే విషయం మీరందరూ గ్రహించాలి. పారిపోవాలి, ఢిల్లీకి వెళ్ళిపోవాలి, లేకపోతే ఉద్యోగానికి రాజీనామా చేయాలి, లేకపోతే దాంకోవాలి ఫారెన్ పోయి అని కూడా చాలామంది ఈరోజు అఫీషియల్స్, ఐఏఎస్ అయితే ఏమి, మిగతా అఫీషియల్స్ అయితే ఏమి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు అయితే ఏమి, తప్పులు చేసిన ప్రతి ఒక్కరూ ఆంధ్ర రాష్ట్రం వదిలి పారిపోయేదానికి సిద్ధముగా ఉన్నారు, సంసిద్ధముగా ఉన్నారు అనే విషయం మీరు అందరూ గ్రహించాలి. ఈరోజు ఒక ఆఫీసర్ గురించి మాట్లాడతాం. అతను ఆఫీసర్ కాదు, ఒక బ్రోకర్. ఈ బ్రోకర్
తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలో పెద్ద బ్రోకర్ ధర్మారెడ్డి గురించి మాట్లాడతాం. దాని తర్వాత కింద ఉండే చిన్న బ్రోకర్ కరుణాకర్ రెడ్డి గురించి కూడా మనం మాట్లాడతాం, వీళ్ళిద్దరి గురించి. బలమైన ప్రజాస్వామ్యం ఉండాలంటే పారదర్శక ఎన్నికల ప్రక్రియ ఉండాలి అని, అలాంటి ప్రక్రియలో ఎలాంటి ఒత్తిళ్లకు లొంగని నిబద్ధతతో కూడిన అధికారుల పాత్ర ముఖ్యమని నేతి ఉమామహేశ్వరరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ లో పారదర్శక ఎన్నికల ప్రక్రియకు ప్రభుత్వ ఒత్తిళ్లకు గురి అవుతున్న అధికారులను దూరంగా ఉంచాలని, అలాగే నేర చరిత్ర ఉన్న ప్రజాప్రతినిధులను కౌంటింగ్ ప్రాంగణంలోకి అనుమతించకూడదు అన్న అంశం మీద సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నేను కందుకూరు అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాను. నాకు ఎన్నికల ప్రక్రియ తాలూకా జరిగిన పరిస్థితులను, జరుగుతున్న వాటన్నిటి మీద మాట్లాడాలని వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. బలమైన ప్రజాస్వామ్యం ఉండాలంటే ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలి. అలా జరుగుతుందా లేదా అన్నది ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా జరగాలి అంటే ఉన్నత స్థాయిలో ఉన్న అధికారుల తాలూకు శాంటిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చరిత్ర ఏంటి, వాళ్ళు చట్టబద్ధంగా వెళ్ళే పరిస్థితులు ఉన్నాయా లేదా, రాజకీయ ఒత్తిళ్ళకి తలొగ్గే పరిస్థితులు ఉన్నాయా అనేది కూడా మనం చూడాల్సిన అంశం ఉంది. అలాగే రెండోది, ప్రజాప్రతినిధులు కూడా ఎవరైతే ఉన్నారో ఎన్నికల ప్రక్రియకి సహకరించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే విధంగా ప్రజాప్రతినిధులు ఉండాలి, రాజకీయ పార్టీలు ఉండాలి. ఇవి రెండూ లేని పరిస్థితి జరుగుతున్న దీంట్లో ఆంధ్రప్రదేశ్లో ఎలా మనం చూసుకుంటే అర్థమవుతుంది. కాబట్టి ఇవేవి లేవు ఆంధ్రప్రదేశ్లో అన్నదానికే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం అనుకోవాలి. ఎందుకంటే ప్రస్తుత చీఫ్ సెక్రటరీగా ఉన్న జవహర్ రెడ్డి గారి తాలూకా డేటా మేము ఇక్కడ చూస్తే, స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఒక కార్పొరేషన్ ద్వారా 25,000 కోట్ల వరకు లోన్ తెచ్చారు. దీని తాలూకా గతంలో కూడా మేము ప్రెస్ మీట్లో మాట్లాడాం, దీని వివరాలు ఇవ్వలేదని మేము మాట్లాడాం. దాని తాలూకా ఆర్టికల్ కూడా మేము ఇచ్చాం. కాగ్ రిపోర్ట్లో మెన్షన్ చేసిన దాని ప్రకారం వివరాలు ఇవ్వట్లేదు, తెచ్చిన అప్పుల తాలూకు ఇవ్వట్లేదంటే మేము ప్రెస్ మీట్ పెట్టాం, దాని తాలూకు ప్రశ్నించాం. దాంట్లో మీడియా కవరేజ్ కూడా వచ్చింది ఆ రోజు. సో ఆ పరిస్థితి అంటున్నా కూడా తర్వాత ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఆ కాగ్ రిపోర్ట్ అయిపోయిన తర్వాత 2-3 కాగ్ రిపోర్ట్లు వచ్చాయి, వాటిల్లో కూడా ఏ విధంగా రెస్పాన్స్ లేదు. ఇక్కడ మనం చూస్తే ఇప్పటికీ ఇవాళ మనం చెక్ చేసినా కూడా ఈ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇప్పటికీ అకౌంట్స్ చేయలేదు. అంటే 25,000 కోట్ల మనీ తెచ్చిన మనీ ఎటుపోయిందో కూడా తెలియని పరిస్థితి ఉందంటే, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయంటే దీనికి హెడ్ అయిన జవహర్ రెడ్డి గారు చెప్పాలంటే అంతకుముందు హెడ్ అయిన శంషీర్ సింగ్ రావత్, ఇలా మొత్తం లిస్ట్ ఆఫ్ ఐఏఎస్ చదువుకుంటూ వెళ్తే వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాలు ఇన్వాల్వ్ అయి ఉన్నారంటే వీళ్ళ మీద ఒత్తిడి లేదని మనం ఎలా అనుకుంటామని నేను చెప్పాలన్న ఉద్దేశం ఈరోజు చెప్పాలన్న. జమ్మూ కాశ్మీర్ అక్బూర్ వద్ద ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ప్రమాదంలో 15 మంది మృత్యువాత పడగా మరో 15 మందికి గాయాలు అయ్యాయి. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రూల్స్ ఫాలో అయ్యే ఏజెంట్లు మనకు వద్దు, వివాదాస్పదమైన సజ్జల వ్యాఖ్యలు. సజ్జల వ్యాఖ్యలపై మండిపడ్డ ప్రతిపక్షాలు, తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. కౌంటింగ్ కేంద్రాల్లో అలజడులు సృష్టిస్తే జైలుకే, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి హెచ్చరిక. ప్రతిపక్షాల ఆందోళనతో వెనక్కి తగ్గిన తెలంగాణ ప్రభుత్వం, తాత్కాలికంగా వాయిదా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.